హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అనుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటాడు. అంటే ఇట్లా ఏమంటే లేస్తాడు, ఇటు పండుకోమంటే పండుకుంటాడు. ఉనే గాడ్, ఉనే భగవాన్. అవునా? పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచాడట దేవుడు అవుతాడు, పనికి మనోడు అవుతాడు. అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు? ఏంది అర్థం? అదే దానికి అర్థం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీ భవ వెంకట శైలపతే. అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో, జరలే తవ సుప్రభాతం. పొద్దుముకల మళ్ళా వండబెడతారు, పొద్దుముకల్లో తొట్టెళ్ళేస్తాడు, పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు. ఏమి బామ్మడితే అరా దేవుడు అంటే. ఎవరైనా సరే, ఏ మతం గురించి అయినా సరే, అది హిందూ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, లేకపోతే ముస్లిం మతం గురించి కావచ్చు, ఏ మతం గురించి అయినా సరే వారి యొక్క పద్ధతులను కానీ, ఆచారాలను కానీ, సాంప్రదాయాలను కానీ అవమానించినా, లేదా వారి యొక్క రిలీజియస్ ఫీలింగ్స్ అనేవి అయ్యేలా మాట్లాడినా, లేకపోతే బిహేవ్ చేసినా, లేకపోతే గెస్చర్స్ చూపించినా, లేకపోతే వేరే ఏ విధమైన టెంపుల్స్ని ఏమన్నా డ్యామేజ్ చేసినా, ఎటువంటి రిలీజన్కి సంబంధించి ఎటువంటి అఫెన్సెస్ అనేవి చేసినా సరే, బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్స్ 296 నుంచి 300 ఈ సెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ సెక్షన్స్ కింద వారిపైన కేసు అనేది ఫైల్ చేయొచ్చు. ఈ సెక్షన్స్ కింద కానీ కేసు కానీ ఫైల్ అయితే 1 year నుంచి 3 years వరకు జైలు శిక్ష, లేకపోతే ఫైను, లేకపోతే జైలు శిక్ష ప్లస్ ఫైను రెండు పడేటటువంటి అవకాశం అనేది ఉంది. నేను చేసినటువంటి ఆ కామెంటరీ వల్ల చాలా మంది నా మిత్రులు, అనేక మంది నా హిందూ సహోదరులే హట్ అయినట్టుగా, బాధపడ్డట్టుగా నా ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మిత్రులందరికీ కూడా నేను చేసిన ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూ ఆ వ్యాఖ్యలను నేను వెనకకు తీసుకుంటున్నాను.